వెల్కమ్ బ్యాక్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పెట్రోల్ అండ్ డీజిల్ పై ₹3 పెంచింది కేంద్రం. అదేవిధంగా అటు సిఎన్జీకి సంబంధించి కిలోకి ₹2 పెరిగినటువంటి సిచ్యువేషన్. ఓవైపు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఇది ₹3 కాదు, మున్ముందు ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి హింట్స్ అయితే వస్తున్నాయి. గతంలో కూడా ఆయిల్ కంపెనీస్కి సంబంధించి ఖచ్చితంగా పెంచకుండా ఉండలేనటువంటి సిచ్యువేషన్. కంపెనీలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి, ఇలా అయితే ముందుకెళ్లడం కష్టం అని చెప్పేసి పదే అనౌన్స్మెంట్స్, హింట్స్ ఇవ్వడం అయితే చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ₹3 పెంచారు. ఈ ₹3 పెంచడానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన అనేది అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒక ₹3 అనే లెక్కనే చూస్తున్నాం, కానీ ఇది రవాణా వ్యవస్థ మీద పడుతుంది. ఆ తర్వాత ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంటుంది. కానీ ఒకవైపు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. మరి నష్టాలను పూడ్చుకోవడం ఎలా? ఇప్పుడు పెంచినటువంటి ఈ ₹3, ₹2తో కూడా కంపెనీలు లాభాల్లోకి వచ్చేటువంటి, లాభాలు కాదు సజావుగా నడిచే సిచ్యువేషన్ లేదంటున్నారు. మరి ఏంటి ముందున్నటువంటి మార్గాలు ఏంటి అన్న దానిపైన డిస్కస్ చేద్దాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారు. నమస్తే అండి సుమిత్రా ఆనంద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి జ్యోత్స్న గారు. నమస్తే అండి. అటు బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు. విఠల్ సార్ నమస్తే. నమస్తే అండి. ముందుగా సుమిత్రా ఆనంద్ గారు, ఈ ధరల పెంపుకు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు సంబంధించి ముందుగా మీ ఒపీనియన్ చెప్పండి, ఆ తర్వాత మాట్లాడదాం. జ్యోత్స్న గారు నమస్తే అండి. మీకు, సోదరులు విఠల్ గారికి, అలాగే హెచ్ఎంటీవీ వీక్షకులకు అందరికి నమస్తే. ప్రేక్షకులకి జై తెలంగాణ. ఇది 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ వడ్డన ప్రజలను నడ్డి విరిచే కార్యక్రమం, సామాన్యుల నడ్డి విరిచే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. మరి ఈ ₹3 కాదు, ఇంకా మున్ముందు కూడా పెంచే అవకాశం ఉన్నదనేటువంటి సూచనలు చెప్పకనే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి తీరు మరి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా, మీరు ప్రయాణాలు తగ్గించుకోండి, మీరు ఇంట్లోనే ఉండండి, ఇట్లాంటి మాటలు చెప్పి మొన్న మోదీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇప్పుడు ధరలు పెంచిన తీరు పెరుగుతుంది అని ముందే సిద్ధపరుస్తూ ప్రజల్ని మానసికంగా సిద్ధం చేయాలని చూసినప్పటికీ ప్రజలకి ఇది భారం అండి. ఏ రకంగా చెప్పినా సామాన్యులకు ఇది భారంగా పరిణమించేటువంటి అవకాశం ఉన్నది. వ్యాపారాలు కానీ చిన్న చితక అన్ని కూడా మరి ఇదివరకే గ్యాస్ పెంచిండ్రు, విపరీతంగా గ్యాస్ ధర పెంచిండ్రు. అది మరి కమర్షియల్ గ్యాసే కదా, కుటుంబాలకు ఇబ్బంది పడదు కదా అనుకుంటే కమర్షియల్ కూడా సామాన్య వ్యాపారస్తులు, చిన్న చితక వ్యాపారస్తులు లేదా పెద్ద వ్యాపారస్తులైనా ఆ గ్యాస్ పెరిగిన గ్యాస్ ధర మళ్ళీ ప్రజల నుంచి రాబట్టే అవకాశం ఉన్నది. ఇటు ఇంధన ధరలు ఏ రకంగా, పెట్రోల్ డీజిల్ అయితే ఇంకా ఎక్కువ ప్రభావం ధరల మీద చూపించేటువంటి అవకాశం ఉన్నది. గతంలో ప్రజా సంఘాలు పాడుకునేవి, ఇటు రూపాయి విలువ తగ్గడమైనా, ఇటు పెట్రోల్ డీజిల్ ధర 5 రాష్ట్రాల ఎన్నికల కన్నా ముందు ఎందుకు ప్రభుత్వం చేయలేకపోయింది? ఎన్నికలు ముగిసిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఇట్లాంటి ధరలు పెంచేటువంటి బాధే ప్రజల్ని బాధేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉండాల్సింది కాదు. ఏదైనా ధైర్యంతో చేయాలి, ఎన్నికలకు ముందు చేయాల్సింది. ఎన్నికలు అయిన తర్వాత చేయడం అయితే గతంలో పాడుకునే వాళ్ళు ప్రజా సంఘాలు. రూపాయికి విలువ లేదు, దూది పింజంతా బరువు లేదు, దాన్ని అన్న పైసగా దిగజార్చిరన్నో తూరు పోడో సెందురన్న, కొందమంటే పైసలు ఒడిసే గదరో తూడు పోడో సెందురన్న అని రూపాయిని అటు దూది పింజలాగా అన్న పైస కూడా కాదు, ఆ స్థాయికి కూడా ఇంకా దిగజార్చిన పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. పెట్రోల్ డీజిల్ పెంపు అయితే అన్ని వర్గాల మీద, ప్రజలందరి మీద, దేశ ప్రజలందరి మీద పెనుభారంగా పరిణమిస్తది. తప్పకుండా ఇది కేంద్ర ప్రభుత్వము తమ తప్పిదానికి రాష్ట్రాలని కాదు, తమ తప్పిదానికి మోదీ ప్రభుత్వం తమ తప్పిదానికి ఇటు ప్రజల్ని బలి పెట్టడం అయితే సమంజసం కాదు. బీజేపీకి మరి ప్రజలైతే తప్పకుండా బీజేపీ గురించి ఈ విషయంలో ఆలోచిస్తారు. మోదీ గారు ఎంత సిద్ధపడమని చెప్పినా మరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్, ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ కి కారణం అని అంటున్నారు. అంటే యుద్ధాలు అవన్నీ కూడా అదే మన చేతుల్లో లేవు కదా, సిచ్యువేషన్ బట్టి మనం మెదలాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కానీ అవసరం లేదంటారా? కేవలం ప్రజల మీదనే భారం ఎందుకు నెట్టాలి? ప్రభుత్వం వైపు నుంచి కొంత సుంకాలు తగ్గించి ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా తీసుకోవచ్చు కదా, ప్రభుత్వం కాస్త భరించవచ్చు కదా. ఈ దిశలో
ప్రజల మీదనే భారం నెట్టడం అయితే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా గతంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు పెట్రోల్ బంకుల దగ్గర వీడియోలు రీల్స్ చేసి పెట్టిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత, కేంద్ర ప్రభుత్వం ఇంత వడ్డిస్తా ఉన్నాయి ప్రజల మీద, వీళ్ళు మరి తగ్గించుకోవాలని చెప్పేసి, వీళ్ళు తగ్గిస్తే 36 రూపాయలకే డీజిల్ వస్తుంది, ఎంత పెట్రోల్ వస్తుంది అని చెప్పేసి రీల్స్ చేసి పెట్టిండ్రు. ఇప్పుడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తాము భరించకుండా ప్రపంచ స్థాయి జరిగినటువంటి మార్కెట్ ఏదైతే ఉందో తాము కొంత శాతం కూడా భరించకుండా కేవలం ప్రజల మీదనే రుద్దడం, ప్రజల బతుకుల్ని బజార్ నేయడమే అని చెప్పేసి దేశ ప్రజలైతే అనుకుంటారు. ఇది ధరల పెంపు అయితే సమంజసం కాదు. ప్రజలను అడ్డు గెలిచే కార్యక్రమం మోదీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. క్రమక్రమంగా మెల్లమెల్లగా ప్రజలు వ్యతిరేకిస్తారు.